ఎందుకు చెల్లెమ్మా ఇంకా ఏడుస్తున్నావు? వాడి గట్టిగా బుద్ధి చెప్పాగా. ఒకరినని ఏం లాభం అన్నయ్య, నా కర్మిలా కాలినప్పుడు. అంతేరా అంతే. పెళ్ళైన పిల్ల అత్తవారింటికి వెళ్లకుండా ఇంట్లో పడి ఉంటే అందరికీ లోకు. అమ్మను బతికించుకోవడానికి అత్తవారిచ్చిన నగలన్నీ అమ్మింది. అదేమో చచ్చి స్వర్గానుంది, ఇది ఇట్లా నరకం అనుభవిస్తూ ఉంది. ఇక నేను చచ్చి చావకుండా. బాధపడకు నాన్న, నా పరువు తీరిపోతుందిలే, త్వరలోనే తీరిపోతుందిలే. ఏమిటా మాటలు? వాళ్ళు ఎందుకు తీసుకువెళ్లారో ఎలా తీసుకువెళ్లారో నేను తెలుస్తాను. ఏం తెలుస్తావరా నాయన? వాళ్ళు నగలన్నీ ఇస్తేనే గాని అమ్మాయిని తీసుకెళ్ళమని భీష్మించి కూర్చున్నారు. డబ్బురా, అంతా డబ్బుతోనే ఉంది. డబ్బు వెధవ డబ్బు కోసం బంధాలు అనుబంధాలు తెంచుకుంటారా? అమానుషంగా ప్రవర్తిస్తారా? చూస్తాను. అన్నయ్య, మామగారు అసలు ముక్కోపి, జాగ్రత్త. 96, 97, 98, 99. జై రామభక్త హనుమాన్. అమ్మా అమ్మా, నీరసం నీరసం, పాలు, గుమ్మ పాలు. నాయనే వెంటనే తీసుకొస్తాను, ఒక్క నిమిషం. సింధోరా, పెద్దోరు ఉండరా? లేర్లే, లోపలికి రా. నాన్నంటే సరి, అడిగి చేస్తారు వీళ్ళంతా. చూడు, అక్కడ కూర్చొని బిజాన్ని తెరు చెప్పండి. పద బాబు. మీ కండలు కండలు ఇనప కడ్డీలు, మరి గడ్డవు ఇనప రజను. నాయనా, అమ్మా, ఇదేమిట్రా మంగళవారం పూట? మీ నాన్న చూసారంటే ఇంకేమైనా ఉందా? చూస్తే బుద్ధి లేని గాడిద, పెళ్ళని ఎలుకునే చవట అంటాడు. అంతేగా, నాకేం భయమా? చచ్చా, మళ్ళీ దువ్వా చెట్టులో పోతుండ్రా కానివ్వండి. ఒరే, దువ్వా నిండుగా కప్పుకోరా, దృష్టి తొగలేను. జాగ్రత్త. రామా కృష్ణ పరంధామ. బాబు, మంగళవారం ఎందుకు వచ్చావురా అని పెద్దయ్య గారు చంపుతారేమో. చెయ్యి అడుగుతోంది బాబు. ఒరే, నువ్వు కత్తి పట్టిన వీరుడివి, నేను కండలు పెంచిన ధీరుణ్ణి. ఇద్దరం ఉన్నావు, భయం ఎందుకు? కానివరా. ఓహో, ఇంటి వెళ్ళాలా? అమ్మో, నాన్న నాన్న, ఎక్కడ తగలడ్డావు? ఏమిటండి ఆ పొలికేకలు? ఓసాయి ఓహోయ్ అని ముద్దుగా చూరమ్మ అని పేరు పెట్టి పిలవకూడదు? ఓసి నీ ముద్దు ముక్కలు గాను, ఈ వయసులో నీకు బుద్ధి ఏమిటే? పోయి కాస్త నిప్పట్రా, చుట్టముట్టించుకోవాలి. అలాగే, ఇది వగ్గి పెట్టి. మళ్ళీ ఏమొచ్చిందండి? నీకెన్నిసార్లు చెప్పాను అగ్గిపెట్టి వద్దని. చుట్టముట్టించుకోబోయే మీసాలు అంటుకుంటే పోయి పొడి మీద నిప్పి చూడరా. ఓ ఓ, సరే. ఏరా, ఎందుకు వచ్చావు? క్షవరం. నేను మంగళవారం పూట చేయించుకొని తెలీదు. నెక్కరికి పోదు. ఏరా, ఓరి అంట్ల విధవా, పెళ్ళా నేలుకోలేని వాజమ్మవి, నీకు గడ్డ తక్కువైందా? లేదు నాన్న, ఎక్కువ దురద పెడుతోంది. నీకు నెలలాగోసారి చేయించుకోమని ఎన్నిసార్లు చెప్పాను? వారం వారం చేయించుకోవడానికి ఇంట్లో డబ్బే మూలుతుందనుకున్నావా? ఏరా, మా వెధవ బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి కలే. ఏం చేస్తాం? పోలే, సగమే చేశాడు నాన్న. నీ బుద్ధి చాలే. అయ్యో అయ్యో, సగం గడ్డంతో వీధిలో తలెత్తికి ఎలా తిరుగుతాడండి వాడు? అసలు వీడు వీధిలోకి ఎందుకు వెళ్ళాలి? ఏం ఉద్యోగమా సద్యోగమా? గుమ్మపాలు దాకి బాగా కండ పెంచి కూర్చోన్నాక బెదవుతోటని 3 సార్లు ముట్టి సరైన ముట్టుకోదు, 5 సార్లు ఆరుపు తగిన ఆరిపోదు. రైట్, నలా బజార్లోకి వెళ్ళిస్తాను. నేను వెళ్ళొచ్చులాగా ఇంకొక బాగా పాలు తాగించి శుభ్రంగా సబ్బెట్టి స్నానం చేయించు. తెలిసిందా? తెలిసింది నాన్న. ఏమిటి తెలిసింది? పాలు తాగి శుభ్రంగా స్నానం చేయమన్నావు. వెధవా, నువ్వు కాదురా కుక్క. తీసుకో. అలాగేనండి. అయ్యో రాత, ఈ ఇంట్లో ఆ కుక్క పాట నోచుకోలేదు నా బిడ్డ. అవమానం అమ్మా, ఈ అవమానం నేను భరించలేను. నీ చేతితో ఇంత విషయం కలిపి ఈ కుక్క కాస్త పెట్టి నేను కాస్త తింటాను. పీడ విరగడైపోతుంది. అయ్యో నాయన, ఏమిట్రా మాటలు? ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో బుజ్జి, చూడు, నేను డబ్బులు ఇస్తాను కానీ షాప్ కని చేయించుకురా. కళ్ళు కనిపించరా? బావా, నువ్వా? అమ్మో, బావ వచ్చాడే.
ఏం బావా ఇదేనా రావడం? బావా మెడ అలా పెట్టేవి? మెడ అబ్బాయి ఏం లేదు బావా, రాత్రి నిద్రలో మెండారం పట్టిందిగా. మరి ఆ చెయ్యేమిటి? చెయ్యా పిప్పి పన్ను పోటు యమ బాధ. ఏనాయనా అంతా కులాసా? మా కోడలు మీనా బాగుందా? ఎలా బాగుంటుంది చెప్పండి? మీరు ఇంత అన్యాయం చేశాక ఆ విషయం తేల్చుకోవడానికే వచ్చాను. ఏం బావా, మీ నాన్న ఎప్పుడు దిగబెట్టమన్నా? మాదే ఉంది బావా, అంతా మా నాన్న ఇష్టం. నీ భార్యని ఇంటికి తీసుకురావడానికి కూడా మీ నాన్న ఇష్టమేనా? అది కాదు విజయ్, నీకు తెలియంది ఏముంది? మీ మామయ్య చెండ చేస్తుండు కదా, అదిగో చూడు, వాడికి గడ్డం చేయించుకోవడానికి కూడా స్వతంత్రం లేదు ఇంట్లో. అవును బావా, సగం గడ్డంలో మా నాన్న. సిగ్గులేదు? ఎన్నాళ్ళు ఇలా చవట్లా బ్రతుకుతాం? బావగారు చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. పిల్లనిచ్చిన వాళ్ళు పిల్లనిస్తే మీరేం చేసినా చూస్తూ ఊరుకోమనా? పెళ్ళి 4 ఏళ్ళు అయిందే, మీనా మీ గడప తొక్కింది. నిజమే విజయ్, మాకు మాత్రం కోడలు కళకళ్ళు ఆడుతున్న అట్లంటి తిరగాలని ఉండదు, కానీ ఆ నగలేవో. అవును, మీకు కోడల కన్నా నగల ముఖ్యం అని మేమండం లేదు బావా, మా నాన్న. ప్రతిదానికి నాన్న సిగ్గులేదు అట్లా మాట్లాడడానికి? మీనా మెడలో తాళి కట్టింది నువ్వు, మీనాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఆఖరి మాటగా చెబుతున్నాను, వారం రోజుల్లోగా ఇక్కడికి తీసుకొచ్చావా సరే, లేకపోతే నా తలగా చూపిస్తాను. మాట్లాడరా? ఏం మాట్లాడు? నేను చెప్పినట్లు చేయకపోయావా నీ చర్మం వచ్చేస్తాను, జాగ్రత్త. ఏమిటో ఈ తుఫాను, నాన్నలాగా పెద్ద మీసమన్నా పెంచలేదు, బావకి ఇంత రోషం పెరిగిందేమి? వాళ్ళ క్షోభ వాళ్ళది. ఇన్నాళ్ళు పిల్లిలా వచ్చి పిల్లిలా పోయేవాడు, ఇవాళ రావడం పులే పోవడం పులి. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారా? చూశారు వాళ్ళకి విచ్చికెత్తిందిరా బుజ్జి. మీనా ఊసెత్తితే నాన్నదంతాడు, ఊరుకుంటే బావదంతాడు. ఎలా తచ్చేది? ఏమిట్రా నాయన, ఒక్కగానొక్కడివి వరప్రసాదివి. ఇదిగో చూడు, మా అమ్మ మంచిది, భలే ఉపాయం. అమ్మ బాబోయ్, చాటుగా వెళ్ళొస్తున్నాను సంగతి తెలిస్తే నాన్న చంపాడు. మీ నాన్నకు వెరినిస్తానట్రా వెరినాగన్నా. ఇదిగో చూడు, నీకు ఫిట్ వస్తుందిగా. మా అమ్మ మంచిది, మా అమ్మ బుజ్జమ్మ. పో త్వరగా వెళ్ళి గెట్టం చేసుకొస్తే తలని నీళ్ళు పోస్తాను. ఏమిటయ్యా తొందర, చూసి తాగకూడదు. ఎవరా సాక్షాత్కరిస్తుంది? నేను మావయ్య, బుజ్జిని. బుజ్జే? మా అల్లుడు బుజ్జే? ఎన్నాళ్ళకు రామ రక్షక, ఈనాటికి నా పూజ ఫలించిందా తండ్రి? ధన్యోస్మి. మావయ్య, మీనా ఎక్కడా? ఉంది నాయన, అశోక వృక్షం కింద సీత అమ్మవారిలా ఉంది. ఇంకెందుకు మావయ్య, నేను వచ్చేసాగా పుష్పక విమానం మీద తీసుకుపోతాను. ఆహా ఎంత తీయని మాట. రాక అల్లుడు ఇంటికొచ్చి తెగిపోయాయనుకున్న సంబంధాలు మళ్ళీ కలుస్తున్నాయి. అదే బతికుంటేనా? ఎవరు మావయ్య? అదేరా మీ అత్తయ్య. ఈనాడు నిన్ను చూసి ఎంత పండుగ చేసేదో. బుజ్జి, ఎంత మారిపోయావురా. నిన్నెప్పుడో ఆనాడు పెళ్లిలో చూశాను, సన్నగా పీలగా వానపాములా ఉండేవాడివి. ఇప్పుడు అబ్బా, కొండలు పెంచి కొండ సెలవులాగున్నానా? అంతా శ్రీరామచంద్రుల వారిదే. రానాయన రా. ముందు ఆ శ్రీరాముల వారిని దర్శించి ఆశీర్వచనం పొంది మరీ లోపలికి పోదువు గాని. ఎందుకు మావయ్య, రామచంద్రుడు లాంటి వాడిని మిమ్మల్ని చూశానుగా. అపచారం. నేను ఉత్త రాంభజన రామదాసును మాత్రమే. అయోధ్య రాముడు అక్కడున్నాడు ఆయన. అదండి మా రాతినే గిల నాతిగా మార్చి కోతికే పలు నీతురు నేర్పి. రాతినే గిల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి. మహిమలెన్నో చూచిన దేవ మము బ్రోవారాలేవా. రాతినే గిల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి.